నమస్తే, నేను శారద. వెల్కమ్ టు హలో ఎన్ఆర్ఐ. ప్రతి మనిషికి కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. వాటి కోసం మనం పోరాడాల్సిన అవసరం లేదు. మన ఐడెంటిటీ కోసం కూడా మనం పోరాడాల్సిన అవసరం లేదు. మనకి ఆధార్ కార్డు వస్తుంది, ప్రతి ఒక్క రైట్ మనకి దాంతోపాటు వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఆర్ఫన్స్కి ఇవన్నీ ఉండవు. వాళ్ళ కోసం ఫైట్ చేయడానికి ఒక సంస్థ ఉందండి, హోప్ ట్రస్ట్ సొసైటీ అని. ఈ ఆర్ఫన్స్ కోసం మనం ఏవైతే మనకి రైట్స్ ఉన్నాయో వాటన్నిటి కోసం ఈ సొసైటీ అనేది, ఈ ఆర్గనైజేషన్ అనేది ఫైట్ చేస్తోంది. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు ఈ హోప్ ట్రస్ట్ సొసైటీ సెక్రటరీ రజనీకాంత్ ఎర్రబెల్లి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం మనం. నమస్తే అండి రజనీకాంత్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఆర్ఫన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి. అసలు దీని గురించి మాట్లాడుకునే ముందు కూడా ఎవరు ఈ సంస్థని స్థాపించారు, ఎప్పటి నుంచి, ఎవరెవరు మనుషులు అనే దాని గురించి మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే అండి. ఈ సంస్థ వచ్చేసి హోప్ ట్రస్ట్ సొసైటీ అనేది ఇది ఇన్నయ్య గారు, గాడే ఇన్నయ్య గారు అంటారు, వరంగల్ నుంచి తను స్టార్ట్ చేయడం జరిగింది. దీని వెనకాల కండిమల్ల నాగప్రసాద్ గారు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. శ్రీశైల్ రెడ్డి గారు వచ్చేసి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారండి. ఈ ముగ్గురు సెల్ఫ్లెస్ పర్సన్స్ ముందుకు వచ్చేసి ఈ సోషల్ మూవ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏ సోషల్ మూవ్మెంట్ అయినా ముందుకు తీసుకెళ్లాలి అంటే ఒక వ్యక్తి వెళ్ళి రిప్రజెంట్ చేయలేరు కాబట్టి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, కాబట్టి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ హోప్ ట్రస్ట్ సొసైటీ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం జరుగుతుంది. ఓకే, యాక్టివిటీస్ అంటే అసలు ఏం చేస్తారు ఈ ట్రస్ట్ ద్వారా? సో ఈ ట్రస్ట్ ద్వారా ఆర్ఫన్స్ క్యాంపెయినే కాకుండా జనరల్ గా ఈ ఆర్ఫన్ కేటగిరీ నుంచి వచ్చినటువంటి పిల్లలకి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళకి జాబ్స్, ఇప్పుడు జెన్కో, ట్రాన్స్కో ఇలాంటి జాబ్స్కి, బీఈడి జాబ్స్కి కావాల్సినటువంటి ట్రైనింగ్ను ప్రొవైడ్ చేయడము, వాళ్ళలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడము, వాళ్ళు ఒక అంటే ఎవరు లేరు అన్న ఫీలింగ్ తీసేసి ఎస్ మీ అందరం ఉన్నాము, మీరు మా ప్రోత్సాహంతో ఎంత ముందుకు వెళ్ళగలితే అంత ముందుకు వెళ్ళమని అటువంటి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి ఈ హోప్ ట్రస్ట్ సొసైటీ పనిచేయడం జరుగుతుంది. దానితో పాటుగా ఈ ఆర్ఫన్స్ రైట్స్ క్యాంపెయిన్ కూడా హోప్ ట్రస్ట్ ద్వారా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. రైట్, ఓకే. ఈ రైట్స్ గురించి మాట్లాడుకునే ముందు రజనీకాంత్ గారు, మనం అసలు ఈ ట్రస్ట్ లో ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎక్కడ ఉంది అసలు? యాక్చువల్ గా ఈ ట్రస్ట్ వేరండి. ఇన్నారెడ్డి గారు వచ్చేసి మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం అని చెప్పి వరంగల్లో జఫర్గఢ్ నుంచి రన్ చేయడం జరుగుతున్నది. ఇది ఆల్మోస్ట్ 10th ఇయర్ ఆశ్రమం స్టార్ట్ చేసి, అది వచ్చేసి ఎంటైర్ ఆర్ఫన్ హోమ్ వచ్చేసి మా ఇల్లు ప్రజాదరణ అనే ఆర్గనైజేషన్ నేమ్ తో నడుస్తున్నది. అక్కడ మా ఆశ్రమంలో ఇప్పటి వరకు 250 మంది పిల్లలు ఉన్నారు. సో అందులో 3 years నుంచి మొదలుపెట్టి 28 years వరకు ఉన్న పిల్లలు ఉన్నారు. అందులో ఇంజనీరింగ్ చదివే పిల్లలు, ఫిజియోథెరపీకి వెళ్ళే పిల్లలు, మాస్ కమ్యూనికేషన్ లో చదువుతున్న పిల్లలు, అలాంటి పిల్లలు అన్ని మిక్స్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి పిల్లలు మా ఆశ్రమంలో ఉండడం జరుగుతుంది. ఓకే, ఓకే అండి. మనకు ఒక కాలర్ కూడా ఉన్నారు. నమస్తే అండి, అజయ్ గారు. నమస్తే అండి, మాట్లాడండి. I just want to congratulate and appreciate Rajnikant Eravelli effort. Thanks Ajay garu. I just wanted to నేనేం తెలుసుకోవాలనుకుంటున్నా అంటే how it's different from other arts. ఓకే, ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటున్నారు? అంటే ఆర్ఫన్ యొక్క డెఫినిషన్ అడుగుతున్నారా మీరు? వేరే ఆర్ఫన్ హోమ్స్ కి ఈ ఆర్ఫన్ హోమ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అదే కదండి అజయ్ గారు మీరు అడుగుతుంది? అవునండి, ఎగ్జాక్ట్లీ. అండ్ అందరూ కలిసి చేస్తే ఇంకా బాగుంటది కదా, ఒక ఆర్ఫన్ లాగా కాకుండా యునైటెడ్ గా. ఎందుకంటే ఫండ్స్ అన్ని ఒక దగ్గరకు వస్తాయి, ఈజీగా ఎఫర్ట్ ఎక్కువ ఉంటది కదా అని. ఐ థింక్ మీ క్వశ్చన్ అర్థమైంది అజయ్ గారు. బేసిక్ గా ఈ ఆర్ఫన్ హోమ్ వచ్చేసి ఆర్ఫన్ హోమ్స్ ఎవరికున్న కెపాసిటీ ద్వారా వాళ్ళు ఆర్ఫన్ హోమ్స్ రన్ చేయడం జరుగుతున్నది. వరంగల్లోనే తీసుకుంటే ఇప్పటి వరకు చాలా ఆర్ఫన్ హోమ్స్ ఉన్నాయి. వాళ్ళకున్నటువంటి సోషల్ కమిట్మెంట్, వాళ్ళకున్నటువంటి చారిటీ కమిట్మెంట్, వాళ్ళకున్నటువంటి కమ్యూనిటీ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ ద్వారా వాళ్ళు చేయడం జరుగుతున్నది. నాట్ ఓన్లీ ప్రైవేట్ పీపుల్, లైక్ ఈవెన్ గవర్నమెంట్ కూడా కొన్ని ఆర్ఫన్ హోమ్స్ ఇప్పటి వరకు నడుపుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో ఇప్పటి వరకు ఈ ప్రజాదరణ ఆశ్రమం వచ్చేసి వచ్చిన విషయానికి వస్తే వరంగల్లో ఇది మాత్రం ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ఫన్ హోమ్. 250 మంది పిల్లలు చదవడం అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ఫన్ హోమ్ అండి. బట్ మన టాపిక్ వచ్చేసి ఇక్కడ ఆర్ఫన్ రైట్స్ మీద మనం ఎక్కువ డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ ఆర్ఫన్ హోమ్స్ నడపడము పద్ధత కాదా, దానికి గైడ్ లైన్స్ ఏంటి, అవన్నిటి మీద మనం డిస్కషన్ చేయట్లేదు ఈరోజు. మన మెయిన్ ఫోకస్ వచ్చేసి అసలు ఈ ఆర్ఫన్ అనే వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఎందుకు లేవు.
69 ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ఆర్ఫన్స్ అనే పిల్లలకి ఒక కాన్స్టిట్యూషన్ లో ఎలాంటి ఒక సింగిల్ లైన్ కానీ వర్డ్ కానీ మెన్షన్ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరము. సో దాని మీద మనం ఎక్కువ డిస్కస్ చేయబోతున్నాం. రైట్, మీరు చెప్పినట్టు ఎక్కువ మందిని కన్ఫ్యూజన్ చేయకుండా నేను స్ట్రైట్ పాయింట్ కి వస్తున్నాను. ఈ మీరు ఏదైతే రైట్స్ అని అంటున్నామో, మనం ఫండమెంటల్ రైట్స్ అంటున్నామో, వాళ్ళకి అసలు ఎలాంటి రైట్స్ ఉండాలి, ఎందుకు లేవు అసలు? రైట్. సో ఇప్పుడు మనం వచ్చినట్లయితే ఇప్పుడు మనకు ఒక అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది, ఆధార్ కార్డు, ఒక ఓటర్ కార్డు, ఒక హెల్త్ కార్డు, ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇవన్నీ ఇలాంటి బేసిక్ థింగ్స్. అండ్ ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి కనుక వచ్చినట్లయితే వాళ్ళకి కొన్ని రిజర్వేషన్స్, వాళ్ళకి ఎడ్యుకేషన్ లో కానీ, ఎంప్లాయ్మెంట్ లో కానీ వాళ్ళకి కొన్ని రిజర్వేషన్స్, హెల్త్ కేర్ లో కానీ రిజర్వేషన్స్ ఉన్నాయన్నమాట, అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ఆర్ఫన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఓ అడ్రస్ ప్రూఫ్ లేదు, ఓ ఐడెంటిటీ ప్రూఫ్ లేదు, వాళ్ళకి సెన్సస్ లో వాళ్ళకి ఎక్కడ వాళ్ళ అకౌంటబిలిటీ లేదు, వాళ్ళకి ఒక పాస్పోర్ట్ కానీ, ఒక విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కానీ, వాళ్ళకి ఒక ఆధార్ కార్డు కానీ, వెళ్ళి ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీస్ లో బెనిఫిట్స్ పొందాలంటే కూడా వాళ్ళకి ఒక ఆధార్ కార్డు కూడా లేని పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. ఇంక్లూడింగ్ బర్త్ సర్టిఫికేట్ కూడా లేకపోవడం వల్ల చాలా మంది పిల్లలు ఎంతో కష్టపడి చాలా ఆర్ఫన్ హోమ్స్ లలో వాళ్ళు ముందుకెళ్లి అకాడమిక్స్ లో బాగా టాప్ చేసి దాని తర్వాత జాబ్స్ కి వెళ్ళి అక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఫెయిల్ అవుతున్న పిల్లలను మనం చాలా మంది చూస్తున్నాం. ఇప్పుడు మా ఆశ్రమం నుంచే రజిత్ అనే అమ్మాయికి ఎన్ఐటి వరంగల్లో చదువుతుంది. తను ఇప్పుడు యుఎస్ వెళ్ళడానికి, పిహెచ్డి చేయడానికి అవకాశాలు వస్తున్నా కానీ ఈ రోజు పాస్పోర్ట్ లేకపోవడం వల్ల తను యుఎస్ కి వెళ్ళలేకపోతున్నా అన్న విషయం మీ అందరికీ దృష్టి తీసుకురావడం జరుగుతున్నది ఇక్కడ. రైట్, ఓకే. మీరు ఇన్ని చెప్తున్నారు కదా, అంటే త్రూ హోప్ ట్రస్ట్ సొసైటీ ద్వారా మీరు అసలు ఎలా ఈ ఫైట్ ని చేస్తున్నారు మీరు? సో హోప్ ట్రస్ట్ సొసైటీ ద్వారా మేము చేస్తున్నది ఏంటంటే అండి, బేసిక్ గా మేము ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో చాలా మంది మినిస్ట్రీస్ ని కలిసి మేము చాలా మందికి ఈ విషయం మీద ఎడ్యుకేట్ చేస్తున్నాము. మనకు ఉన్న దురదృష్ట అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చాలా మంది డాక్టర్లకి, ఇంజనీర్లకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఈ రోజు వరకు కూడా ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. వాళ్ళకి ఇలాంటి రైట్స్ లేవన్న విషయం చాలా మందికి తెలియదు. దానివల్ల కూడా వాళ్ళు దీని మీద ఎలాంటి ప్రొయాక్టివ్ పాలసీ మేకింగ్ చేయలేకపోతున్నారు. సో మేమేం చేసామంటే ఢిల్లీకి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2 months అక్కడ కంప్లీట్ గా స్టే చేసి అక్కడ ఉన్నటువంటి చాలా మంది మినిస్ట్రీస్ ని, వెంకయ్య నాయుడు గారు కలిసాము, నిర్మలా సీతారామన్ గారిని కలిసాము, అక్కడ ఉన్నటువంటి చాలా ఉమెన్ వెల్ఫేర్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మేనకా గాంధీ గారిని కలవడం, వాళ్ళందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. దీని ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేసి చాలా వరకు ఇప్పటి వరకు చాలా రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళని చాలా ఈ టాపిక్స్ మీద మనం వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ని మనం ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఇది వచ్చేసి ఈ బిల్ అనేది వెంకయ్య నాయుడు గారి ఛాంబర్ లో ఉందండి. వెంకయ్య నాయుడు గారు కూడా దీని మీద చాలా పాజిటివ్ గా స్పందించారు. దీని మీద మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా డేటా తీసుకొస్తున్నారు. అండ్ తను కూడా యాక్సెప్ట్ చేసింది ఏంటంటే ఇప్పటి వరకు 1954 నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు మోర్ దెన్ ఒక 10 times ప్రైవేట్ బిల్స్ పెట్టడం జరిగింది ఈ టాపిక్ మీద. సో ఆ ప్రైవేట్ బిల్స్ పెట్టిన తర్వాత కూడా దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం అన్న విషయం మేము వెంకయ్య నాయుడు గారికి కన్వే చేయడము, వెంకయ్య నాయుడు గారు దీని మీద స్పందించడము, మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి సోషల్ జస్టిస్, లా మినిస్ట్రీ అండ్ ఉమెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ నుంచి కూడా దీని మీద డేటా గ్యాదర్ చేస్తున్నారు. సో తను అక్కడ తన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని దీనికి అటాచ్ చేసి దీని మీద ఈ సబ్జెక్ట్ మీద మొత్తం డేటా తీస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఈ బిల్ అనేది మనము పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేసి లోక్సభలో తర్వాత రాజ్యసభలో ఈ బిల్ పాస్ చేస్తే పిల్లలకి రైట్స్ వస్తాయన్నది మా యొక్క ఆబ్జెక్టివ్. మీరు దీనికోసం ఇంతమంది దగ్గరికి వెళ్ళాము, అన్ని మినిస్ట్రీస్ దగ్గరికి వెళ్ళాము అని చెప్పి చెప్తున్నారు, కంప్లైంట్ అయితే రేజ్ చేశారు. అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అసలు మీకు? సో రెస్పాన్స్ అయితే చాలా వరకు మేము ఎడ్యుకేట్ చేయగలిగామండి. వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉన్నారు రెస్పాన్స్. కాకపోతే ఏంటంటే దీని నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు చాలా మంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి చాలా ప్రయారిటీ ఇష్యూస్ లో ఇది లో ప్రయారిటీ అన్న విషయం మాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు దిస్ ఇస్ నాట్ అటాచ్ టు ఎనీ కైండ్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్, రైట్? ఇది రీజనల్ ఇష్యూ కాదు, ఒక క్యాస్ట్ ఇష్యూ కాదు, ఒక బిజినెస్ ఇష్యూ కాదు, ఒక బిజినెస్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షనల్ బేస్డ్ ఇష్యూ కాదు. కాబట్టి దీని మీద ఎలాంటి లాభం అనేది గవర్నమెంట్ కానీ, పొలిటీషియన్స్ కానీ, మిగతా సెగ్మెంట్స్ వాళ్ళకి లేదు. కాబట్టి దీని మీద ప్రయారిటీ లేదు. మేము హోప్ ట్రస్ట్ ద్వారా ఏం చేస్తున్నామంటే ఆ ప్రయారిటీని రేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. రైట్, ఓకే అండి. ఒక కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి సుబ్బారావు గారు. హలో నమస్తే, నేను అరవిల్లి గారితో మాట్లాడతానండి. మేడం మాట్లాడండి.
హలో సుబ్బారావు గారు చెప్పండి. సుబ్బారావు గారు సార్, మంచి ఆన్సర్ ఇస్తున్నారు సార్. హలో చెప్పండి సార్ వింటున్నాం సార్. మీ హలో, వాయిస్ వినిపిస్తుందండి సుబ్బారావు గారు, మాట్లాడండి మీరు. నా పేరు పాతూరు సుబ్బారావు అండి. ఓకే, హలో, ఎర్రబిల్ డే. కంటిన్యూ చేయండి, మాట్లాడండి. నేను ఎర్రబెల్లి గారితో మాట్లాడతాను సార్. మేడం, చెప్పండి మేడం. ఎర్రబెల్లి గారితో మాట్లాడతాం మేడం. మాట్లాడండి, ఆయనే మాట్లాడుతున్నారు, ప్లీజ్. సార్ నమస్తే అండి. నమస్తే సుబ్బారావు గారు చెప్పండి. ఎర్రబెల్లి దయాకర్ గారా అండి? దయాకర్ గారా? రజనీకాంత్ గారండి. ఓకే, సమ్ ఏదో మిస్టేకన్ కాల్ అనుకుంటా. మనం మాట్లాడుకుంటుంది ఈ రోజు ఆర్ఫన్స్ ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి ఎవరైనా కాల్ చేసుకుంటే ఈ టాపిక్ గురించే మాట్లాడండి. ఓకే అండి, మీరు అన్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, మీరు ఈ ఇష్యూ మీద ఎన్నాళ్ళ నుంచి అసలు అక్కడ ఫైట్ చేస్తున్నారు? సో ఈ ఇష్యూ వచ్చేసరికి లాస్ట్ 3 years నుంచి ఫైట్ జరుగుతుందండి. కాకపోతే అంతకుముందు ఉన్న చాలా వేరే ప్రయారిటీస్ వల్ల దీని మీద కూడా మేము ఎక్కువ రిక్వెస్ట్ చేయగలిగాము, కానీ దీని యొక్క ప్రయారిటీ రేజ్ చేయలేకపోయాము. ఈవెన్ మన దగ్గర కూడా ఈ స్టేట్ బైఫర్కేషన్ ఇష్యూ ఉండడం వల్ల కూడా మనం కూడా అది ప్రయారిటీ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అన్ని డైరెక్షన్స్ లో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని ఇప్పుడు సాధించుకున్నాం కాబట్టి అది వచ్చిన తర్వాత ఈ ఇష్యూ మీద మళ్ళొకసారి దీని మీద మళ్ళీ వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీని ప్రయారిటీ రేజ్ చేయడం కోసం మేము ప్రయత్నిస్తున్నామండి. దానికోసమే ఈ మిస్డ్ కాల్ అనేటువంటి క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసి ఫస్ట్ మేము గమనించింది అంటే చాలా మందికి అవేర్నెస్ లేదు. ఫస్ట్ మనం అవేర్నెస్ ని క్రియేట్ చేసి వాళ్ళని కూడా ఈ యొక్క ఉద్యమంలో ఒక భాగస్వామ్యులుగా చేసినట్లయితే, వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ తీసుకున్నట్లయితే, మనము గవర్నమెంట్ మీద ఆ సపోర్ట్ అనే దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేసినట్లయితే దీనికి ఒక వెయిటేజ్ వచ్చి, దీనికి ఒక ప్రయారిటీ వచ్చి దీన్ని మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు మిస్డ్ కాల్ గురించి చెప్పారు కదా, ఏంటి దాని కాన్సెప్ట్ ఏంటి అసలు? సో బేసిక్ గా వచ్చేసండి ఈ మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ఏంటంటే జనరల్ గా ఏదైనా ఒక ఇష్యూ ఉన్నట్లయితే దాని మీద అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం సొసైటీ నుంచి కానీ, వేరే సెగ్మెంట్స్ నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ అటెన్షన్ ని గ్రాప్ చేయడం కోసం జనరల్ గా మనము ధర్నాలు, రాస్తారోకలు ఇలాంటి చాలా వరకు మనం చేస్తుంటాం. లేకపోతే ప్రొటెస్ట్ చేయడము, వీఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ వీఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆన్ ద వేరియస్ ఇష్యూస్, రైట్, వేరియస్ యాక్టివిటీస్. సో అలా చేయకుండా మేమేం చేసామంటే దీన్ని ఒక పీస్ఫుల్ గా ఒక క్యాంపెయిన్ రన్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఒక మిస్డ్ కాల్ క్యాంపెయిన్ డిఫైన్ చేయడం జరిగింది. సో ఈ మిస్డ్ కాల్ క్యాంపెయిన్ లో మనం ఏం చేస్తున్నామంటే ఒక 2 నెంబర్స్ అందరికి మనం డిస్ప్లే చేస్తున్నామండి. ఈ 2 నెంబర్స్ కి వాళ్ళని అందరినీ ఈ సబ్జెక్ట్ మీద కనెక్ట్ అయ్యి ఈ ఉద్యమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ నెంబర్స్ కి మనం ఒక మిస్డ్ కాల్ ఇవ్వమని చెప్తున్నాము. దాని సపోర్ట్ చేస్తున్నట్టు మనం డేటా గ్యాదర్ అవుతుంది. ఆ డేటాను రేపు తీసుకెళ్లి రేపు మళ్ళీ మనం నెక్స్ట్ ఢిల్లీ విజిట్ వెళ్ళినప్పుడు మినిస్టర్స్ కి మనం సపోర్టింగ్ గా చూపించడం జరుగుతుంది. అంటే ఒక రజనీకాంత్, ఒక ఎన్ఐ గారో, ఒక ప్రసాద్ గారో, శ్రీశైల్ రెడ్డి గారో వచ్చి అడగడం కంటే ఈ ఉద్యమం వెనుక ఎంతో మంది లక్షల మంది ప్రజలు దీన్ని కోరుకుంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కనుక మనం వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసినట్లయితే దీని మీద ప్రయారిటీ సెట్ అవుతుంది, దీని మీద పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి. చాలా బాగుందండి. ఒక కాలర్ కూడా ఉన్నారు. నమస్తే అండి, నరేష్ గారు. హలో, నమస్తే అండి. నరేష్ గారు మాట్లాడండి. హలో, వినిపిస్తుందండి మీ వాయిస్, మాట్లాడండి. రజనీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ చాలా బాగుంది సార్ మీ ప్రోగ్రాము. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు, ఒకవేళ మీరు కూడా సపోర్ట్ చేస్తున్నట్లయితే, ఇప్పుడు రజనీకాంత్ గారు చెప్పినట్టు ఆయన నంబర్స్ చూపించారు కదా, మీరు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే దానికి ఒక మిస్డ్ కాల్ ఇస్తే మీరు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు, వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి ఒక పాజిటివ్ ఉంటుంది. మాట్లాడతారు మీరు? మీకు అక్కడ తప్పకుండా. నరేష్ గారు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ సబ్జెక్ట్ మీద? ఓకే నరేష్ గారు, మనం మాట్లాడుకుంటున్న ఇష్యూ ఫండమెంటల్ రైట్స్ ని రైజ్ చేస్తున్నారు వీళ్ళు ఆర్ఫన్స్ కోసం. సో ఒకవేళ మీరు కూడా సపోర్ట్ చేస్తున్నట్లయితే మీకు అక్కడ ఏదైతే రజనీకాంత్ గారు మాట్లాడుతున్నారో మిస్డ్ కాల్ ఇవ్వమని, ఆ నంబర్స్ కూడా అక్కడ ఉన్నాయండి. జస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు మీరు దానికి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఇకపోతే మనం మాట్లాడుకుంటున్నట్టు చాలా మంది కూడా కాల్స్ వస్తున్నాయి. ఏదైతే మనం రైట్స్ గురించి మాట్లాడుకుంటున్నామో అసలు ఎలాంటి రైట్స్ ఉండాలని, ఒకవేళ దానివల్ల వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు లేవు కాబట్టి, రైట్స్ లేవు కాబట్టి
వాళ్ళు ఏం సో దట్స్ గుడ్ క్వశ్చన్ అండి. బేసిక్గా ఈ రైట్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందన్న దాని విషయానికి వస్తే, ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒక అమ్మాయి వచ్చేసి వరంగల్, ఆర్ఈసీ వరంగల్లో తను ఎంఎస్ చేస్తుంది. తనకి విదేశాలకు పోవడానికి అవకాశాలు వస్తున్నాయి, కానీ తను పాస్పోర్ట్ చేపియలేకపోతుంది. పాస్పోర్ట్ ఎందుకు రావట్లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ఫన్స్ కి ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ విషయం. ఈ విషయంలో మేము చాలా మంది ఎంఆర్ఓలను, ఎంపీలను, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లను చాలా మందిని అప్రోచ్ అయ్యాము, కానీ ఎవరు కూడా మాకు రైట్ లేదు, ఒక ఆర్ఫన్ కి ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది మాకు రైట్ లేదని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రావడం అనేది చాలా కష్టం అని చెప్తున్నారు కదా, మరి ఎస్ఎస్సి అప్పుడు వాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ దాన్ని మనం చూపించడానికి? సో బేసిక్ గా ఏంటంటే మేడం, అప్ టు 1987 కంటే ముందు బాన్ అయిన వాళ్ళకి, ఇన్ కేస్ ఆఫ్ నా విషయంలో కానీ మీ విషయంలో కానీ 1987 కంటే ముందు బాన్ అయిన వాళ్ళకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ని ఒక రెఫరెన్సింగ్ పాయింట్ గా తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గా సబ్మిట్ చేయడానికి అవకాశం ఉండేది. జాబ్స్ కట్టే అప్లై చేసినా కానీ, ఏదైనా పాస్పోర్ట్ కి అప్లై చేసినా కానీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ని రెఫరెన్సింగ్ గా తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఎవరైతే 1987 తర్వాత బాన్ అయ్యారో వాళ్ళకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది అసలు రెఫరెన్సింగ్ గా తీసుకోవట్లేదు. డెఫినెట్ గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాలని చెప్పి అన్ని డైరెక్షన్స్ నుంచి ప్రెషర్ వస్తుంది. కాబట్టి ఈవెన్ ఈ రోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం అప్లై చేయాలి అంటే, ఎవరైనా పిల్లోడు కానీ పాప కానీ ఎవరైనా 1987 తర్వాత బాన్ అయిన వాళ్ళకి చేయాలంటే చాలా కష్టంగా ఉంది. సో దానివల్ల వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కోల్పోతున్నారు. అది ఒక ఫస్ట్ ఇష్యూ అండి. ద సెకండ్ ఇష్యూ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ ఉన్న జాబ్స్ లో కూడా చాలా మంది, మీకు తెలుసు ఆల్రెడీ, చాలా జాబ్స్ లో రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎక్కడ పోతుంది? ఒక లోకల్ విలేజ్ మండల్లో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు అటెండ్ అవుతారు దాన్ని? అక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలంటే ఒక మొత్తం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీయాలి. ఎవరు వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఎక్కడ పుట్టారు, ఏ హాస్పిటల్లో పుట్టారు, ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఫెయిల్ అవుతున్నారు. దానివల్ల చాలా మంది, ఈ మధ్యలో మా మిత్రుడు ఒక ఎస్ఐ జాబ్ కి అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి రిటర్న్ టెస్ట్ అయిపోయి ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయిన తర్వాత కూడా ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకపోవడం వల్ల తను బ్యాక్అవుట్ కావాల్సిన ఒక విషయం మా దృష్టికి వచ్చింది. ఇది రెండో విషయం. మూడో విషయం వచ్చేసి, ఇలాంటి పిల్లలకి ఈ రైట్స్ లేకపోవడం వల్ల, మంచి ఎడ్యుకేషన్ దొరకకపోవడం వల్ల, మంచి విద్య దొరకకపోవడం వల్ల, ఆరోగ్య హెల్త్ కేర్ దొరకకపోవడం వల్ల వాళ్ళు మిగతా పిల్లలతోటి ఆన్ పార్గా ఫైట్ చేయలేకపోతున్నారు. అంటే మిగతా కాన్వెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కానీ, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలతోటి వీళ్ళు పోటీ పడేటువంటి శక్తి వాళ్ళ ఉండకుండా పోతుంది. సో ఇవన్నీ ఇష్యూస్ ఆల్ టుగెదర్ ఏమవుతుందంటే, పాపం ఈ పిల్లలు కొంతమంది ఆర్ఫన్ హోమ్స్ లో పెరుగుతున్నా కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని చాలా మిస్యూజ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నాకు జాబ్ రావట్లేదు, ఒక ఎడ్యుకేషన్ లేదు, ఒక పేరెంట్స్ లేరు, ఏది లేరు అన్నటువంటి ఒక మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు ఏదో డైరెక్షన్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఎవరు వస్తే ఎవరికి తోచిన విధానం బట్టి వాళ్ళని కన్వర్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇది మన దేశానికి చాలా ఇబ్బందికరంగా ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది, చాలా డెప్త్కి వెళ్ళి దీన్ని స్టడీ చేసినట్లయితే. సో ఇప్పటి వరకు యూనిసెఫ్ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 4 కోట్ల ప్రజలు, మన పిల్లలు ఆర్ఫన్ కేటగిరీలో మన ఇండియాలో ఉండడం జరిగింది. అది చాలా మంది తెలియదు. సో దట్ ఈస్ బిగ్గర్ దాన్ ఈవెన్ తెలంగాణ పాపులేషన్ రైట్ నౌ, రైట్? ఓకే, మీరు ఇలా అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఒక్క ఆర్గనైజేషనే మీరు ఈ ఫైట్ చేస్తే అది అంత ఓకే. మీరు ఈ మిస్డ్ కాల్ క్యాంపెయిన్ పెట్టారు, చాలా మంది సపోర్ట్ చేస్తుండొచ్చు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఈ కాల్ చేయొచ్చు. ఈ సపోర్ట్ తో పాటు మిగిలిన ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆర్ఫన్ హోమ్స్, అది కూడా దీన్ని మీరు ఏదైతే ఫైట్ చేస్తున్నారో దానికి సపోర్ట్ చేస్తే బాగుంటుందేమో. మరి అవునండి, మీరు చెప్పిన విషయం రైట్ అండి. మేము ఓన్లీ ఈ హోప్ ట్రస్ట్ సొసైటీ ద్వారానే ఆర్ఫన్ రైట్స్ ఫైట్ చేయాలి, ఫండమెంటల్ రైట్స్ పిల్లలకి రావాలి, కాన్స్టిట్యూషన్ లో చేంజ్ రావాలని మేము కోరుకోవట్లేదు. ఇది మేము జస్ట్ దాన్ని ఇనిషియేట్ చేసాము అంతే. మేము అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళని కలుస్తున్నాము, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ తోటి మీటింగ్స్ పెడుతున్నాము, వేరే కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలా మంది పెద్దలను కలిసి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. రీసెంట్ గా హైదరాబాద్ లో ఆల్మోస్ట్ ఒక 120 ఎన్జిఓస్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. లాస్ట్ వీక్ మేము వరంగల్ వెళ్ళాము, అంతకుముందు ఖమ్మం వెళ్ళాము, ఈ నెక్స్ట్ వచ్చే వీక్ నిజామాబాద్ వెళ్తున్నాము. అక్కడ ఉన్నటువంటి చాలా ఆర్గనైజేషన్స్ కి ఈ ఇష్యూ మీద, సబ్జెక్టు మీద నాలెడ్జ్ లేదు. వాళ్ళందరికీ మేము ఒక ఇంట్రో సెషన్ పెట్టి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని సెల్ఫ్ గా వెళ్ళి వాళ్ళనే ఈ టాపిక్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పి వాళ్ళని ఎంపవర్ చేస్తున్నాం. సో ఇది
ఇది ఓన్లీ ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్సే కాదండి, ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలి. అందరూ వచ్చి దీంట్లో పొలిటికల్గా నాన్ పొలిటికల్గా అందరూ వచ్చి ఎవరి వంతు వాళ్ళ సహాయం చేస్తేనే ఈ ఇష్యూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అలా అందరూ చేయాలని మేము కోరుకుంటున్నాం. రైట్, బాగుంది. ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్ తో కలిసి అండ్ ఈ మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ద్వారా మనలాంటి వాళ్ళందరూ కలిసి కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, బాగానే ఉంది. బట్ ఎవరి కోసం మనం ఇచ్చేస్తున్నామో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారా మీరు? మీకోసం ఇది ఫైట్ చేస్తున్నాము, ఇలాంటి మీకు రైట్స్ ఉండాలి, కావాలి అనేది క్రియేట్ చేస్తున్నారా మీరు? అది దట్స్ అ గుడ్ క్వశ్చన్ మేడం. ఎస్, మేము ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మా ఆశ్రమంలో ఉన్న పిల్లలను మేము ఎంపవర్ చేసుకున్నాం. మీరు చూస్తే మా ఆశ్రమంలో ఉన్న పిల్లలు అంతకుముందు ఈ ఫ్లెక్సీలు, ఈ బ్యానర్స్ తీసుకొచ్చి మేము ఎక్కడ కూడా ఒక వేరే వాళ్ళ సహాయం తీసుకోకుండా మా పిల్లలే వచ్చి ఇక్కడ తెలంగాణ సెక్రటేరియట్, ఆంధ్ర సెక్రటేరియట్ ఇక్కడ ఫ్లైఓవర్ల కింద వాళ్ళే పెద్ద ఫ్లెక్సీలు పట్టుకొని ఈ ఇష్యూ మీద వాళ్ళే మార్కెటింగ్ చేసి ఒక 1 వీక్ వాళ్ళు పడ్డ కష్టానికి ఆల్మోస్ట్ మాకు 20,000 మిస్డ్ కాల్స్ రావడం జరిగింది. సో మీరు చూస్తే మా వెబ్సైట్కి వెళ్ళి, హోప్ ట్రస్ట్ సొసైటీ ఆర్గ్ వెబ్సైట్కి వెళ్ళి కానీ, మా హోప్ ట్రస్ట్ సొసైటీ ఫేస్బుక్ పేజ్ కానీ వెళ్ళి చూస్తే చాలా మంది ఆర్ఫన్ పిల్లలు ఇందులో ముందుకు వచ్చి ఇందులో భాగస్వామ్యం కావడం జరుగుతుంది. మేము వెళ్ళిన ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా మేము ఫస్ట్ ఇన్వాల్వ్ చేసేది అక్కడ ఉన్నటువంటి ఆర్ఫన్ హోమ్స్ లో ఉన్న పిల్లలనే మేము వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, అంటే మరీ చిన్న 5th గ్రేడ్ 4th గ్రేడ్ 6th గ్రేడ్ పిల్లలకి ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళంతా ఆలోచించలేరు కాబట్టి అడల్ట్స్ ని ఎక్కువగా మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళని దీని మీద ఎంపవర్ చేసి ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వరంగల్లో చాలా ఇంటర్మీడియట్ కాలేజ్లో, డిగ్రీ కాలేజ్లో ఆర్ఫన్ పిల్లలు వెళ్ళి ఫ్లెక్సీలు పట్టుకొని, పోస్టర్లు పట్టుకొని అవగాహన సెషన్స్ క్రియేట్ చేస్తున్నారు, అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అది టైం పడుతుంది. ఇది చాలా ఆర్ఫన్ హోమ్స్ 4 కోట్ల మంది ఆర్ఫన్ పిల్లలని మనం దీంట్లో ఇన్వాల్వ్ చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది. మీరు చెప్తున్నట్టు కరెక్టే. అండ్ దీనికి తోడు మనం ఏదైతే అందరినీ ఇన్వాల్వ్ చేయడం చాలా కష్టం అని అంటున్నారో దానికి మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను వ్యాపార దృక్పథంతో మాట్లాడటలేదు. ఏదైతే మీరు క్యాంపెయిన్ చేస్తున్నారో ఆ క్యాంపెయిన్ కి మార్కెటింగ్ అవసరం అని నేను అంటున్నాను. సో దాన్ని ఎలా చేస్తున్నారు మీరు? వీళ్ళందరినీ మీరే అంటున్నారు 4 కోట్ల మంది ఉన్నారు అని చెప్పి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి మీరు చేస్తున్న పద్ధతి ఏంటి అసలు? ఎస్ మేడం, ఇందులో వచ్చేసి ప్రస్తుతానికి మేము వాడుతున్న మెథడ్స్ ఏంటంటే సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాము. సోషల్ మీడియా ద్వారా పోస్టర్లు కానీ, కంటెంట్ కానీ మాక్సిమం మేము చాలా వరకు స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఎవ్రీ డే, ఎవ్రీ వీకెండ్ కూడా ఎఫెక్టివ్గా వాడుకొని చాలా మంది ఆర్గనైజేషన్స్ని, మేము నమ్ముతున్న సిద్ధాంతం ఏంటంటే ఎంపవరింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్, రైట్? సో సొసైటీలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వదిలిపెట్టినట్లయితే వాళ్ళు 1,000 మంది ఇంకో లక్షల మందిని ఈ విషయం మీద అవగాహన క్రియేట్ చేస్తారని నమ్మి మనం చాలా తక్కువ ఖర్చుతోటి, మన దగ్గర ఫండింగ్ కానీ చాలా రిసోర్సెస్ కానీ లేకపోవడం వల్ల చాలా తక్కువ మెటీరియల్స్ వాడి ఎక్కువగా సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతున్నాము. మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఈ విషయాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. సో ఈ ప్రస్తుతానికైతే మా స్ట్రాటజీ వచ్చేసి అయితే సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండి. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏడ మీటింగ్ పెట్టినా కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ జర్నలిస్ట్ మిత్రులు చాలా మంది వచ్చి ఈ విషయాన్ని మీద సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసి వాళ్ళు కూడా వెళ్ళి కొన్ని ఆర్టికల్స్ రాయడం కూడా జరుగుతున్నది. రైట్, ఓకే అండి. ఇప్పుడు మీరు ఈ ఆర్గనైజేషన్ లో మీ రోల్ ఏంటి అసలు? సో నా రోల్ వచ్చేసండి మేడం, నేను యాజ్ ఏ వాలంటరీగా వర్క్ చేస్తున్నాను ఇందులో. సో ఇందులో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక సెల్ఫ్లెస్ సర్వీస్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక కమోడిటీ మార్కెటింగ్ చేయడం కానీ, ఇది ఒక క్యాస్ట్కి సంబంధించిన, ఒక రిలీజియన్ సంబంధించినటువంటి ఇష్యూ కాదు. ఇది నాన్ పొలిటికల్ అండ్ అందరికీ హార్ట్ టచింగ్ అయ్యేటువంటి ఇష్యూ ఇది. సో నేను పర్సనల్గా ఈ సబ్జెక్ట్ మీద కనెక్ట్ కావడం, నేను యూఎస్ నుంచి చాలాసార్లు ఇన్నయ్య గారికి ఫోన్ చేసి ఈ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయడం జరిగింది. సో నేను దూరంగా ఉన్నా కాబట్టి నేను అక్కడి నుంచి గ్రౌండ్ లెవెల్లో చేయలేకపోయాను. బట్ లాస్ట్ 4 months బ్యాక్ నేను ఇండియాకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇన్నయ్య గారిని కలిసి ఈ సబ్జెక్ట్ మీద నా వంతు కృషి నేను చేయాలనే ఉద్దేశంతో ఒక వాలంటరీగా నేను ఈ హోప్ ట్రస్ట్ సొసైటీలో వర్క్ చేయడం జరుగుతుంది. నాకు వీలైనంత సమయాన్ని దీని మీద కేటాయించి మీటింగ్స్ పెట్టి ఎన్జిఓస్ని, మిగతా వాళ్ళని, మాకు తెలిసిన సర్కిల్స్ని, ఐటీ సెక్టర్స్ని, ఫార్మా సెక్టర్స్లో ఉన్నటువంటి చాలా మందిని కలవడం, ఈ సబ్జెక్ట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతున్నది. సో ప్రస్తుతానికి నేను ఎక్కువ సోషల్ మీడియా సైడ్ మార్కెటింగ్ అంతా నేను ప్రస్తుతానికి లీడ్ చేస్తున్నాను. దీని తోడుగా నాతోటి చాలా మంది మిత్రులు, శ్రీశైల్ రెడ్డి గారు వర్క్ చేస్తున్నారు, ప్రసాద్ గారు, ఇన్నయ్య గారు, వీళ్ళు వేరే వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్లో వాళ్ళు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇలా కంప్లీట్గా దీని మీద ఒక 1 month నుంచి డే టు డే ఎవ్రీ డే సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ దిస్ ఇష్యూ. సో మీరు మెయిన్ గా ఏంటి గవర్నమెంట్ నుంచి మీరు డిమాండ్ చేస్తున్నది ఏంటి అసలు?
సో బేసిక్గా ఒకటండి ఈ విషయంలో నేను ఇంకొక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది స్టేట్ లెవెల్ ఇష్యూ కాదండి. ఇది చాలా మంది తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ మొన్న BCEAలో పెట్టారు, ఒక జీవో జారీ చేసి జీవో నెంబర్ 2828 జారీ చేసి దీన్ని వీళ్ళందరినీ తీసుకెళ్లి BCAలో పెట్టారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తన గవర్నమెంట్లో 2 జీవోలు రావడం జరిగింది. జీవో నెంబర్ 34 2008లో రావడం జరిగింది, జీవో నెంబర్ 47 2010లో రావడం జరిగింది. సో బేసికలీ ఈవెన్ తమిళనాడులో కొన్ని జీవోస్ ఉన్నాయి, మహారాష్ట్రలో కొన్ని జీవోస్ వచ్చాయి, రాజస్థాన్లో కూడా కొన్ని జీవోస్ ఉన్నాయి. ఈ జీవోస్ అనేటి వాళ్లకు గవర్నమెంట్కు తోచినంత వాళ్ళు ఎంతవరకు సాయం చేయగలుగుతారో అంతవరకు మాత్రమే వాళ్ళు ఆ జీవోల ద్వారా వాళ్ళు వెల్ఫేర్ చేయడం జరుగుతుంది. కానీ ఇది ఇష్యూ ఇంతటితోటి అడ్రస్ చేయడం కుదరదు. దీన్ని ద హోలిస్టిక్ అప్రోచ్ వచ్చేసి కాన్స్టిట్యూషన్లో ఒక న్యూ యాక్ట్, ఒక చట్టాన్ని తీసుకొచ్చి కనుక అందులో మార్పు చేసినట్లయితే ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రాసెస్ ఓరియంటెడ్గా ఒక కమిషన్ ద్వారా దీన్ని ఈ గ్రూప్కి ఈ సెగ్మెంట్కి న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. సో ఇష్యూ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ లెవెల్ ఇష్యూ కాదండి, ఈ ఇష్యూ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ ఇష్యూ. సో మేము మా మొత్తం రిక్వెస్ట్ కానీ మా వర్క్ మొత్తం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద దీని మీద ఎక్కువ ప్రెషర్ మేము చేయడం జరుగుతుంది. రైట్, ఓకే. ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు కదా మీరు త్రూ ఈ షో ద్వారా, అంటే మీ సొసైటీకి ఆర్గనైజేషన్కి ఫండ్స్ కానివ్వండి, లేకపోతే అసలు ఎలా తీసుకురావాలని, దీన్ని ఎలా వర్కౌట్ చేయాలని ఇంకా ముందు? సో ఫండ్స్ విషయానికి వచ్చినట్లయితే మా ఉన్న ఫ్రెండ్ సర్కిల్లోనే కొంత ఫండ్స్ గ్యాదర్ చేసి ఈ మెటీరియల్ ప్రింటింగ్ కానీ వీటికి మేము యూజ్ చేయడం జరుగుతున్నది. కానీ NRLని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు ముందుకు వచ్చి మీరు ఫస్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ 2 weeks మీరు వీకెండ్ ఎక్స్పెండిచర్ కనుక కంట్రోల్ చేయగలిగినట్లయితే మీరు అబ్బాయినో అమ్మాయినో ఆర్ఫన్ని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ ఆర్ఫన్ హోమ్లో మా ఇల్లులో ఉన్నటువంటి ఆర్ఫన్స్ని మీరు అడాప్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ యొక్క రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని మీరు డిఫైన్ చేసి వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళని ఒక దేశానికి అవసరమైనటువంటి ఒక రిసోర్స్ని, యూస్ఫుల్ రిసోర్స్ని మీరు తయారు చేయడానికి మీరు ముందుకు రావాలని చెప్పి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇట్స్ ఒక 10,000-12,000 ఖర్చు పెట్టినట్లయితే మీరు ఒక పిల్లవాడిని ఒక సంవత్సరం పాటు మీరు వాళ్ళని పోషించగలుగుతారు. సో రెండో రిక్వెస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ మిస్డ్ కాల్ క్యాంపెయిన్కి మీ వంతు సహాయం ఏంటంటే మీరు దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఫస్ట్ మీ సెగ్మెంట్స్లో మీరు చాలా ఆర్గనైజేషన్స్లో NRI కమ్యూనిటీలో వర్క్ చేస్తుంటారు కాబట్టి మీరు దీని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి ఈ నెంబర్స్ని ఎక్కువ మందికి వర్డ్ ఆఫ్ ద మౌత్ కానీ ఫేస్బుక్ ద్వారా కానీ చాలా మందికి వెళ్ళేటట్టు చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. థర్డ్ వచ్చేసి మీరు ఏమన్నా ఈ ప్రింటింగ్ మెటీరియల్స్ కానీ వీటికి ఏమన్నా మీరు సహాయం చేయాలనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ డిస్ట్రిక్ట్లో కానీ మీ విలేజ్లో కానీ మీ మండల్లో కానీ మీరే ప్రింటింగ్ మెటీరియల్స్ని వీటిని ప్రింట్ చేపించేసి ఒక వ్యక్తికి ఇచ్చి దీన్ని అక్కడ పబ్లిసైజ్ చేసినట్లయితే ఈ కాజ్ చాలా వరకు వెళ్ళగలుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఇప్పటి వరకు మాకున్నటువంటి రిసోర్సెస్ లో మేము ఓన్లీ ఒక హైదరాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో చేయగలుగుతున్నాం. బట్ మీరు కూడా వచ్చి మాతో భాగస్వామ్యం అయినట్లయితే ఈ డిస్ట్రిక్ట్ మండల్ లెవెల్ విలేజ్ లెవెల్ కూడా ఈ మూవ్మెంట్ ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ దీన్ని మనం తెలుగు స్టేట్స్ లో కాకుండా నార్త్ స్టేట్స్ లో కూడా, మిగతా సౌత్ స్టేట్స్ లో కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. దానికోసం మీ వంతు సహాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఏదైతే క్యాంపెయిన్ చేస్తున్నారో తప్పకుండా మీరు అందులో సక్సెస్ అవుతారు అండ్ మేము అందరం కూడా మీకు సపోర్ట్ చేస్తామండి. రైట్, వెరీ థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదండి, ఇది వాళ్ళ NRI షో. రేపు మరో గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ స్టే ట్యూన్డ్.